నేనైతే రేపు స్టేటస్ పెట్టా, ఎందుకంటే రోజు మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక్కరోజు తలుచుకొని తర్వాత ఎందుకు మనం అదే. భారతదేశ గమనాన్ని మార్చిన మహానేత డాక్టర్ బిఆర్. ఆయన ఆశించిన మార్పు మనలో వచ్చిందా? సమాజం మారాలంటే ఏం చేయాలి? అసలు ఈ తరం ఆయన గురించి ఏమనుకుంటుంది? నేను మీ రాజేష్, చూస్తూనే ఉండండి ఎక్స్పోజ్ 1 టీవీ. నా పేరు శ్రీరామ్. నేను పొలాస్ అగ్రికల్చర్ లో పీడీ చేస్తాను. నేను బాస్కెట్బాల్ కోచింగ్ అంటే చిన్నప్పటి నుంచి అంబేద్కర్ స్టోరీలు వినుకుంటూనే ఉన్నాం. ఆయన పాలసీలో మేము వాడతాం. యాక్చువల్లీ అంబేద్కర్ గురించి చెప్పాలంటే, అంబేద్కర్ చిన్న ఏజ్ లోనే ఆయన చదువు స్కూల్కి వెళ్ళే టైంలోనే వాళ్ళను అటు రాని వాడు అని చెప్పేసి స్కూల్లో రానియకుండా ఆయనను బయటనే ఉంచారు. అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు హార్ట్ టచ్ ఏంటంటే, ఒక కుండ, 2 కుండలు ఉంటాయి ఒక స్కూల్లో. కొన్ని వాళ్ళకు, ముస్లిం వాళ్ళకు, ఒకళ్ళకు హిందువులకు అని, అంటరాని వాళ్ళకు అనేది కుండ లేకపోతే అప్పుడు అంబేద్కర్ ఏం చేసిందంటే, ఒక కుండలో వాటర్ తాగితే ఆ కుండను వలగొట్టి అప్పుడు డిసైడ్ అయిండు అంబేద్కర్ ఏంటంటే, అయితే చరిత్రను చేంజ్ చేయాలి. సో అంబేద్కర్ పాలసీని నడవాలంటే యువతరానికి చెప్పాల్సింది ఏంటంటే, మనం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి సోషల్ మీడియాలో సినిమాలు చూసే బదులు గొప్ప గొప్ప మహనీయుల గురించి మనం తెలుసుకుంటే చాలా బెటర్. వాళ్ళ గురించి మనం నేర్చుకొని మనం వేరే ఒక 2-3 చెప్పడం. కుల వ్యవస్థ లేదు. అప్పుడు పాత కాలంలో మా తాతల కాలంలో ఉండే గానీ ఇప్పుడు అంతా కలిసిమెలిసే ఉంటున్నారు. ఇప్పుడు కుల వ్యవస్థ అనేది ఏం లేదు. అందరు ఈక్వాలిటీ, అందరు భారతీయులే కాబట్టి అందరికి ఈక్వాలిటీ అనేది అంబేద్కర్ ఉంది, ఎందుకు లేదు? అసలు అంబేద్కర్ అంతా మన ఇట్లా మన ఎస్సీ వాళ్ళు అంతా పట్టించుకుంటారు, వేరే వేరే కులాల వాళ్ళు అంతా మన అంబేద్కర్ అంటే అది అన్ని యూజ్ చేసుకుంటారు. అది ఇది అన్ని యూజ్ చేసుకుంటారు, కానీ సార్కి మన అంబేద్కర్ కి జయంతి రోజు గాని వర్ధంతి రోజు గాని పూలమాల వేయడం ఇంకా అంతా అది కాలేదు. కుల వివక్ష ఇంకా ఉందంట. నేనప్పుడు ఇంకా అక్కడక్కడ ఉన్నది కానీ మనం చూస్తున్నాం కదా పేపర్లు, అక్కడక్కడ పరుగు హత్యలు అనేది, కనీసం రూమ్ కిరాయి కూడా ఇవ్వడం లేదు ఎస్సీలు అంటే కూడా. మరి అలాంటి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. పూర్తిగా పోయిందంటారా? కుల వివక్ష అనేది తగ్గుతూ వస్తుంది. పూర్తిగా తగ్గిందని నేను చెప్పా, తగ్గుతూ వస్తుంది. కుల వివక్ష ఉంటదా? కులం అంటే కులం తక్కువ అది అని చెప్పేసి ఏమన్నా అంటారా? ఎవరన్నా అట్లా చూస్తారా? అనకపోయినా గానీ కొంచెం దూరం దూరం ఉన్నట్టు ఇట్లా ఏమన్నా చూస్తారా? ఉంటది. మరి అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. దేశంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా రాజ్యాంగాన్ని పాటించవలసింది. సో రాజ్యాంగాన్ని పాటిస్తేనే మన దేశంలో సమానత్వము, మరి స్వేచ్ఛ హక్కులు అనేటివి మనకు ఉంటాయి. ప్రశ్నించే గొంతుకలు కూడా
లేవాలి. కాబట్టి ఇట్లాంటి సందర్భాలు అంబేద్కర్ అందరి వాడు కొందరి వాడు కాదని సంఘానికి నాయకుడా లేకపోతే మామూలుగా సమాజానికి నాయకుడా? సంఘానికి అని ఏం లేదు, నాయకుడు అని ఏం లేదు. అంబేద్కర్ ఇదే ఒక వన్ ఆఫ్ ద గొప్ప వ్యక్తి. ఆయన సంఘం అని కాదు, సంఘంతో ఎప్పుడు ఆయన సంఘం అనే టాపిక్ తీయలేడు. ఆయన ఒక మన భారతదేశానికి ఒక మంచి అంబేద్కర్ గారు ఓన్లీ ఒక అంటే కులానికి సంబంధించిన నాయకుడా లేకపోతే దేశానికి సంబంధించిన నాయకుడా? దేశంలో అందరూ సమానం అనే భావన తీసుకురావడం కొరకు పుట్టినటువంటి దేవుడు. మార్చాలంటే ప్రతి ఒక్క విద్యార్థి స్టేజ్ నుండే అవగాహన వాళ్ళకు కల్పించాలి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మన దురదృష్టవశాత్తు విలేజ్లలో చాలా దూరంగా ఇల్లు కట్టుకోవడం అది జరిగేది. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరి గ్రామ సర్పంచ్ ఎవరికైనా కానీ వార్డుల హరిజన కాలనీ పెట్టకుండా ఓకే అన్ని కాలనీలకు ఒక పేరు తీసుకురావాలి. ఓకే ఒక సమాజంలో మార్పు రావాలని. ఓకే ఓకే ఇప్పుడు మీదే కాలనీ అంటే పేరు చెప్పకుండా ఓకే ఓకే మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు తీసుకురావాలి. ఒక కాలనీ అనేది అన్ని కాలనీలకు సమానంగా పేర్లు పెట్టేసి సమానంగా పెంచుకోవాలనేది నా ఆలోచన. లా దగ్గరికి వెళ్తారు కానీ వాళ్ళు ఏంటంటే మనల్ని ఇంకా తక్కువ కులం కిందనే అంబేద్కర్ అంటే దళితుడనే ఇంకా మన వేలమాల గాని వాళ్ళు అనుకుంటారు. ఇంకా ఒకవేళ చేంజ్ చేయాలని అంటే ఏం చేయాలి? ఏం చేస్తే చేంజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి మైండ్ మారాలి. మనం యూజ్ చేసుకుంటున్నాం కదా, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే మన మనసులో మనం అంతరాత్మతో మాట్లాడుకుంటాం కదా, మనం యూజ్ చేసుకుంటున్నాం. అంబేద్కర్ లేకపోతే ఇట్లా ఉండేది కాదు, ఇట్లా జరిగేది కాదు. అది వాళ్ళకు ఉండాలి కానీ ప్రతి మనిషిని ఎవ్వరో ఒక్కరు మార్చాలి. ఈ కులాలు రిజర్వేషన్ ఉన్నంత కాలం ఇట్లే ఉంటది. అందరు సమానం అని కులాలు ఇవన్నీ పోతేనే బెస్ట్. కొంతమంది ఏమంటారు అంటే రిజర్వేషన్ ఉన్నప్పుడే వెనుకబడిన వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీ వస్తాయి. అందరు ఉన్నప్పుడు అంటే రెండు రకాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏది చూస్ చేసుకుంటే బాగుంటది. అందరు సమానం అయితేనే బెస్ట్. టాలెంట్ ని బట్టి అందరు సమానం అయితేనే టాలెంట్ ని బట్టే ఉండాలి ఏదైనా చదువుకున్న వాళ్ళకి. దాదాపు మీకు తెలుసు అంబేద్కర్ విగ్రహం స్కూళ్ళలో ఎక్కడ ఎక్కువ ఉంటుంది? అంబేద్కర్ విగ్రహం యాక్చువల్లీ చౌరస్తాల మీద ఉంది. దానికంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం అనేది గొప్ప గొప్ప ప్లేస్లలో స్టేడియంలో కానీ స్కూళ్ళల్లో కానీ అక్కడ కూడా ఉంటే ఏంటంటే అంబేద్కర్ గురించి విగ్రహాలు రోడ్డు మీద పెట్టే బదులు స్కూళ్ళల్లో గ్రంథాలయంలల్లో మంచి పబ్లిక్ ఉండే ప్లేస్లలో పెడితే ఇంకా గొప్ప వాళ్ళ గురించి తెలవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నవడే స్కూళ్ళల్లో కూడా అంబేద్కర్ గురించి ఎవరు పాఠాలు చెప్తలేరు. ఒకప్పుడు గాంధీ తాత గురించి బ్రిటిష్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటే ఇప్పుడు అంబేద్కర్ గురించి సపరేట్ చెప్తే ఇంకా కొంచెం బెటర్. నా పేరు మారంపల్లి వచ్చే టీచర్ చెప్పాలంటే అంటే యాక్చువల్లీ నేను ఆయన పాలసీలలో కొన్ని చెప్తాం. ఏంటంటే ఫస్ట్ నేను అంబేద్కర్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే కష్టపడాలి, కష్టపడితే విజయం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, ఫలితం గురించి ఆలోచించదు. సో నేను కూడా అంతే అంబేద్కర్ పాలసీని నేను గత 9-10 సంవత్సరాల నుంచి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాను. ఆయన నావెల్స్ కానీ ఆయన స్టోరీస్ కానీ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ లోనే నేను ఇక్కడ 9 సంవత్సరాలు ఫ్రీ కోచింగ్ రూపాయి తీసుకోకుండా 250 మంది ఫ్రీ కోచింగ్ కానీ నేను ప్రిపేర్ అనేది అవసరం. తర్వాత ఈ దళితులు కూడా అన్ని రంగాలు ఎదిగినప్పుడు తప్పకుండా వారితో మన ఈక్వల్ ఎకనామికల్ సాంఘికంగా సో మనం ఎదిగినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా మనల్ని తప్పకుండా గౌరవిస్తారు. మారాలి అంటే ఏం మార్చచ్చు? మారాలంటే మనిషిలో కూడా ముఖ్యంగా మనసు మారాలి. ఆ అభిప్రాయం అనేది పోవాలి, విచక్షణ అనేది ఇప్పుడు వేరే దేశాల్లో కులాలు అనేవి లేవు కదా, మన దేశంలో ఉన్నాయి. సరే మన దేశంలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలు కేరళ గాని తర్వాత నాగాలాండ్ గాని ఇలాంటి స్టేట్ లో ఏం లేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ ఇలాంటి ఫీలింగ్స్ అనేది ఏం లేదు. జనరల్ గా మనం ఆలోచిస్తాం ఏమన్నా చేంజ్ చేయాలంటే స్కూల్ నుంచి చేంజ్ చేయాలంటే ఎట్లా చేంజ్ చేస్తే బాగుంటుంది? స్కూల్ నుంచి చేంజ్ చేయాలంటే నా ఆలోచన ప్రకారంగా ఏంటంటే క్యాస్ట్ అనేది కాకుండా ఇంటర్నల్ గా క్యాస్ట్ అనేది మనం చెప్పుకుంటాం వాస్తవమే, కానీ దాన్ని ప్రత్యేకంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే మనం కూడా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ లో రాసుకుంటున్నాం కదా. సో అలాంటి పిల్లలకు తెలియకుండానే క్యాస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసి పిల్లల ముందట ఎక్కువ క్యాస్ట్ గురించి మనం మాట్లాడాం. దాని గురించి ఇంకా మన యువత గాని రాజకీయ నాయకులు గాని కొంచెం పోరాడి కుల విషయం మొత్తాన్ని అంటే నిర్మూలించాలి. ఇప్పుడు మీరు కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా దాని వల్ల ఇబ్బంది మరి ఎక్కువ కుల అమ్మాయిని అంటే ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు, అంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. ఈ కుల వ్యవస్థ అనేది మెయిన్ నిర్మూలించాలి అంటే ఇక్కడ రెడ్డి అంటే ఇక్కడ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు క్యాస్ట్ పక్క పొంటి ఉన్నటువంటి తోకలు అనేటువంటి నిర్మూలించి అందరూ సమానం అని చెప్పేసి అందరికి ఒకటే పేరు, సపోజ్ ఇంటి పేరుతో అంటే ఒక పేరు ఉన్నప్పుడు ఒక పేరు అనేది మిక్స్ చేస్తే బాగుంటదని నా అభిప్రాయం. ఓకే, కుల వివక్షణ అంటే అందరు సమానం అనుకున్నప్పుడు మామూలుగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అదే చేయాల్సిందే.
ఎందుకంటే దానివల్ల పరువు హత్యలు అని చెప్పేసి చాలా జరుగుతుంది. పరువు హత్యలు జరుగుతుంది, అలాంటి ఇబ్బంది జరుగుతుంది. అంటే అంటే కులాల ప్రకారం అన్ని అవుతున్నాయి. కాకపోతే దాన్ని నిర్మూలించాలనుకున్నప్పుడు మెయిన్ గా మనం కాకుండా రాజకీయ వ్యక్తులు కావచ్చు కానీ, సెలబ్రిటీలు కావచ్చు కానీ, వాళ్ళకు కొంచెం ప్రోత్సాహం, వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి అవగాహన కల్పిస్తే బెటర్ ఉంటుందని నా ఒపీనియన్. ఏమన్నా వాళ్ళని ఏ విధంగా ఉంటే వాళ్ళ ఆదాయం ప్రకారం ఆదాయం ఉంటది కదా, రెవెన్యూ మెయిన్ గా అయితే ఆదాయమే. ఆ ఆదాయాన్ని కన్సిడర్ చేసుకొని ఆదాయం ప్రకారం రెవెన్యూ ఉంటది కదా, రెవెన్యూ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే దాని మీద వెళ్ళి అప్పుడు బెటర్.